గోకులం, అలాగే మినీ గోకులం పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం పశువుల షెడ్ల నిర్మాణానికి అందించే రాయితీకి సంబంధించి వివరాలనైతే మనం గత వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా! ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ చూసినట్లయితే ఆల్రెడీ ఈ స్కీమ్ అనేది గతంలో అమలులో అయితే ఉంది కదా! అలా అప్లై చేసినప్పుడు కొంతమందికి బిల్లులైతే పడలేదు. ఆ పెండింగ్ బిల్లులనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడిగారు. ఆ వివరాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ మినీ గోకులం, అలాగే గోకులం పథకాలకి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి లింక్ ఏదైనా ఉంటే చెప్పమనైతే అడిగారు. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూసినట్లయితే గత వీడియోలో ఒకరు ఏ విధంగా కామెంట్ చేశారంటే, "ఈ సోదంతా ఎందుకు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అనేది ఇవ్వండి. అప్లై చేసుకుంటామని అయితే కామెంట్స్‌లో అయితే చెప్పడం జరిగింది." మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆ వీడియో కేవలం గోకులం అలాగే మినీ గోకులం పథకాలకి సంబంధించి వివరాలు మాత్రమే చెప్పాను. అప్లై చేసుకోవడం కోసం ఎలాంటి సమాచారం అయితే ఆ వీడియోలో ఉండదు. థంబ్‌నెయిల్‌లో కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇక అప్లై చేసుకోవడానికి లింక్ గురించి అయితే అడిగారు కదా! ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలాంటి లింకులైతే ఉండవు. ఒకవేళ ఉన్నా సరే మీరు లింకులు క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోవద్దు. మీరు నేరుగా మీ దగ్గరలోని పశువుల హాస్పిటల్ అయితే ఉంటుంది కదా! ఆ హాస్పిటల్‌లోని పశువుల డాక్టర్ అయితే ఉంటారు. ఆయన కలిసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఈ స్కీమ్‌కి అయితే అప్లై చేస్తారు. ఇక ఈ స్కీమ్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎలాంటి వివరాలైతే మీకు గత వీడియోలోనే చెప్పడం జరిగింది. ఆ వీడియోలు చూసి వివరాలైతే తెలుసుకోండి. ఇక అలాగే మీరు మరొకరికి సమాచారం అయితే ఇవ్వాలి. ఎవరైతే మీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారో వారికి కూడా మీరు అప్లికేషన్ పెడుతున్నట్లు సమాచారం అయితే ఇవ్వండి. ఇక మరికొంతమందొచ్చేసి పెండింగ్ బిల్లుల గురించి అయితే అడుగుతున్నారు. ఈ పెండింగ్ బిల్లులు గోలేంటంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఈ గోకులం అలాగే మినీ గోకులం పథకాలను అయితే అమలు చేసింది. అప్పుడు ఏం జరిగిందంటే ఇలా ఈ స్కీమ్‌కి సంబంధించి అప్లై చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి లోన్ అనేది శాంక్షన్ చేసేలోపు అంటే బిల్లులనేవి చెల్లించే లోపు ప్రభుత్వం మారిపోయింది. కొత్తగా వైసీపీ ప్రభుత్వం అయితే వచ్చేసింది. ఇలా కొత్తగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే గోకులం, మినీ గోకులం పథకాలకి సంబంధించి ఎలాంటి బిల్లులు రిలీజ్ చేయలేదు. ఇలా చేయడం వల్ల ఎవరైతే ఈ స్కీమ్‌కి సంబంధించి అప్లై చేసి బేస్‌మెంట్ లెవెల్‌లో ఇలా కొంత కన్‌స్ట్రక్షన్‌లో ఉండిపోయిందో షెడ్ అనేది వాళ్ళైతే అప్పుల పాలైపోయారు రిమైనింగ్ అమౌంట్ రాక. ఇలా ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ముందుగా పెండింగ్ బిల్లులు రావాల్సిన వారికి అమౌంట్ అయితే రిలీజ్ చేసి కన్‌స్ట్రక్షన్ లెవెల్‌లో ఆగిపోయిన ఏదైతే షెడ్ ఉందో దాన్ని పూర్తి చేయనున్నారు. అంటే ముందుగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉన్నారో వారికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని అయితే చెప్పుకున్నాం కదా! ఈ పథకానికి సంబంధించి. వారికంటే ఎక్కువ ప్రియారిటీతో గత ప్రభుత్వంలో అప్లై చేసి అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్‌కనేది అప్లై చేసి పెండింగ్ బిల్లులు రావాల్సిన వారు ఉన్నారు కదా! వారికి ముందుగా ఈ లోన్ అనేది బిల్లులనేవి శాంక్షన్ చేసి వారికి ముందుగా షెడ్ల నిర్మాణం అయితే పూర్తి చేయనున్నారు. ఇది దాదాపు ఎవరైతే పెండింగ్ బిల్లులు రావాల్సిన వారు ఉన్నారో వారందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు.